నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. సీనియర్ జర్నలిస్ట్ రాకా సుధాకర్ గారు ప్రస్తుతం నేషనలిస్ట్ హబ్ స్టూడియోలో ఉన్నారు. ఈరోజు మనం మాట్లాడబోతున్న అంశం జిహెచ్ఎంసీ ఎన్నికలు. జిహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి ప్రచార హోరు ముగిసింది. అటు ఎన్నికలు కూడా జరిగాయి, పోలింగ్ కూడా అయిపోయింది. అయితే ఫలితాలకు సంబంధించి ఒక ఆసక్తికరమైన వాతావరణం నెలకొంది. అన్ని పార్టీల్లో ఉత్కంఠనైతే కొనసాగుతోంది. అటు టీఆర్ఎస్, ఇటు భారతీయ జనతా పార్టీ రెండూ కూడా హోరాహోరీ ప్రచారం చేయడం జరిగింది. అండ్ ఎంఐఎం కూడా ఈసారి ఎంఐఎం సీట్లు తగ్గుతాయన్న అంశానికి సంబంధించి కూడా చర్చ నడుస్తున్న నేపథ్యంలో అసలు ఈ పోలింగ్ శాతానికి సంబంధించి గతంతో పోల్చితే కొంతమేర పోలింగ్ పెరిగినప్పటికీ 45.71% గతంలో 2016లో పోలింగ్ శాతం నమోదైతే ఈసారి 46.6% నమోదైంది. ఓవరాల్గా ఎన్నికల్లో పోలింగ్ శాతంతో పోల్చితే 80 పైచిలకు గ్రామాల్లో పోలింగ్ నమోదవుతున్న టైంలో సిటీల్లో ముఖ్యంగా జిహెచ్ఎంసీ పరిధిలో 46.6% పోలింగ్ నమోదవ్వడం ఏంటి? ఇది దేనికి సంకేతం? అండ్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరికి విజయావకాశాలు ఉన్నాయి? అండ్ నంబర్స్ జోలికి వెళ్ళకపోయినా, ఎగ్జిట్ పోల్స్ అంచనాల జోలికి వెళ్ళకపోయినా ఓవరాల్గా అడ్వాంటేజెస్ పొజిషన్లో ఎవరున్నారు, డిసడ్వాంటేజెస్ ఎవరికి ఉన్నాయి? ఈ అంశాల గురించి మనం మాట్లాడబోతున్నాం. రాకా సుధాకర్ గారు ప్రస్తుతం నేషనలిస్ట్ హబ్ స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో హోరాహోరీ వాతావరణం అయితే కనిపించింది. బీజేపీ అగ్రనాయకత్వం కూడా ఇక్కడికి వచ్చి ప్రచారం చేశారు. ఇటు తెలంగాణ రాష్ట్ర సమితి కూడా శక్తివంచన లేకుండా కృషి చేసింది. కేటీఆర్ పూర్తిగా ప్రతి ప్లేస్లో అంటే ఏ అస్త్రాన్ని ఆయన వదిలిపెట్టలేదు. ఆయన కూడా పూర్తిగా సర్వశక్తిలో వడ్డారు. పార్టీలు ఇంత ప్రయత్నం చేసినా పోలింగ్ ఏంటి ఇంత తక్కువగా ఉంది? ఇది గతంలో కూడా ఉన్నదే. జిహెచ్ఎంసీ పరిధిలో 2009లో 42.04% ఉంటే 2016కి వస్తే 45.71 అయింది. 2020కి 46.6% అయింది. అంటే ఓటర్లు పెరుగుతున్నారు కాబట్టి కొంత పోలింగ్ శాతం పెరుగుతుందేమో అనుకోవచ్చు. ఎందుకు మొత్తం 50% కూడా నమోదు కాకపోవడం దేనికి సంకేతం? వాస్తవానికి అన్ని పట్టణాల్లో, దేశవ్యాప్తంగా అన్ని పట్టణాల్లో, మహానగరాల్లో ఈ ట్రెండ్ ఉంది. ఓకే, ఈ ట్రెండ్ ఉండడానికి ఇది ఒక హైదరాబాద్లో మాత్రమే జరుగుతుందని కాదు, బెంగళూరులో కూడా జరుగుతోంది, బొంబాయిలో కూడా జరుగుతోంది. దీనికి ఒక ప్రధానమైన కారణం ఏంటంటే ఒక 20 to 25% ప్రజానీకం ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 6 నెలలకో 7 నెలలకో గత ఓటేసినటువంటి 5-6 నెలలకో లేకపోతే ఒక ఏడాది లోపల వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయ్యి వేరే చోటకి వెళ్ళిపోవడము, లేదా వాళ్ళు అదే సిటీలోని ఒక కాలనీలోంచి ఇంకొక కాలనీకి వెళ్ళడము, ఈ రకంగా వాళ్ళు కాలనీస్ మారిన తర్వాత ఈ ఓటర్ల రివిజన్ జరగాల్సి వచ్చినప్పుడు బూత్ లెవెల్ ఆఫీసర్స్ అని ఉంటారు. వీళ్ళ నుంచి సమాచారం సేకరించినప్పుడు వీళ్ళు పలానా చోటు నుంచి వెళ్ళిపోయారు అన్నటువంటి సమాచారం వచ్చినప్పుడు ఆ ఓట్లని స్ట్రైక్ ఆఫ్ చేయటం ఇది జరుగుతుంది. కాబట్టి ఏ పట్టణంలోనైనా అప్ టు బిట్వీన్ 15 to 25% ఓట్లు పేరు జాబితాలో ఉండి వాస్తవానికి ఆ ప్రదేశంలో వాళ్ళు ఉండకపోవడం జరుగుతుంది. ఓకే, ట్రాన్స్ఫర్ అవుతారు. ఇక్కడ పనిచేస్తున్నాడు ప్రకాశంకి ట్రాన్స్ఫర్ అయిపోతాడు, ఫ్యామిలీతో వెళ్ళిపోతాడు. లేకపోతే ప్రకాశంలో ఉన్నవాడు ఇక్కడికి వచ్చేస్తాడు, లేకపోతే విజయవాడ నుంచి ఇక్కడికి వస్తాడు, సెటిల్ అవుతాడు, ఇంకో చోటు ఉంటాడు. అమీర్పేటలో ఉండేవాడు దిల్సుఖ్ నగర్కి వెళ్తాడు, దిల్సుఖ్ నగర్లో ఉండేవాడు ఈసీఐఎల్కి వస్తాడు. దీనివల్ల మీకు ఒక 15 to 20% ఆఫ్ ద ఓటర్స్ ఎవరైతే ఉన్నారో ఈ షిఫ్టింగ్లో ఉంటారు మీకు. కాబట్టి వాళ్ళ పేర్లు కొన్ని చోట్ల తొలగించడం జరుగుతుంది, కొన్ని చోట్ల వాళ్ళ పేరు ఉంటుంది, వాళ్ళు అక్కడ ఉండరు. కొన్నిసార్లు వాళ్ళకి ప్రకాశం జిల్లాకి వెళ్ళిపోతారు, లేకపోతే విజయవాడకి వెళ్ళిపోతారు, కానీ వాళ్ళ పేర్లు ఇక్కడ ఉన్నాయి. దీంతో మీకు ఓవరాల్ పర్సంటేజ్ ఏదైతే ఉందో దానిలో మీకు ఒక 15 to 25%, 15 to 25% అనుకోండి, కొంచెం అటు ఇటుగా వీళ్ళు పేర్లుండి ఓటు వేయలేని వాళ్ళు, లేదా వాళ్ళు ఉండి వాళ్ళకు ఓటు లేనటువంటి వాళ్ళు ఉంటారు. ఓకే, ఇక రెండవ మేజర్ ఇష్యూ ఈసారి ముఖ్యంగా పోలింగ్ శాతము తగ్గడానికి అంటే నిజానికి ఒక పర్సంటేజ్ పెరిగింది ఈసారి. అవును, 1% పెరిగింది, 5% పెరిగింది. అయినప్పటికీ 50 టచ్ కాకపోవడానికి ఒక ప్రధాన కారణం ఏంటంటే ఈసారి కోవిడ్ కారణంగా ఒక 1000 మంది ఉన్నటువంటి బూత్లో ఓటర్ల సంఖ్యని 800కి తగ్గించారు. తగ్గించిన తర్వాత మిగిలిన 200 మందిని ఏం చేయాలి? వేరే పక్కన ఉన్నటువంటి బూతుల్లో అడ్జస్ట్ చేశారు. వాళ్ళ కోసం వేరే పోలింగ్ బూత్లు క్రియేట్ చేసి అక్కడికి పెట్టారు. దీనివల్ల ప్రతి చోట కూడాను అరౌండ్ 200 to 400 ఓటర్స్ వీళ్ళు అదే పోలింగ్ బూత్కి చెందినప్పటికీ వాళ్ళ పోలింగ్ బూత్ నియర్ బై ఇంకో చోట ఎక్కడ ఉండడం జరిగింది.
పర్యవసానంగా వాళ్ళు వెతుక్కునే పరిస్థితి లేదు, అక్కడ ఎవరు సహాయం చేసి చెప్పగలిగేటువంటి పరిస్థితి లేదు. ఎన్నికల కమిషన్ కూడాను బూత్ నెంబర్ 15 అనో బూత్ నెంబర్ 16 అనో స్లిప్ ఇచ్చింది, కానీ ఆ స్లిప్పులో బూత్ నెంబర్ 16 ఎక్కడుంది అన్నది చెప్పకపోవడము, దీన్ని లొకేట్ చేసుకునేంత ఓపిక ఓటర్లో లేకపోవడము, ఇది జరిగింది. ఇది గనక జరిగి ఉండకపోతే ఇంకొక 3 నుంచి 5% ఓట్లు పెరిగి ఉండేవి. అంటే 50 మనం క్రాస్ అయి ఉండేవాళ్ళం. కాబట్టి ఈ అరౌండ్ 20% షిఫ్టింగ్ ఓటర్స్ ఈసారి బూతుల సంఖ్యను తగ్గించిన తర్వాత మారిన బూతుల విషయం ప్రజలకు చెప్పకపోవడం, బూత్స్ విషయం ప్రజలకు ఇన్ఫామ్ చేయడంలో ఎలక్షన్ కమిషన్ పూర్తిగా విఫలం కావడం. ఎలక్షన్ కమిషన్ హ్యాస్ కంప్లీట్లీ ఫెయిల్డ్. ఇప్పుడు ఉదాహరణకి ఒకే ఇంట్లో తండ్రికి ఒక బూత్లో వచ్చింది, కొడుకుకి ఒక బూత్లో వచ్చింది అనుకోండి. కొడుకు బూత్ ఎక్కడా లేకపోతే తల్లి బూత్ ఎక్కడా అన్నది వాళ్ళకి తెలియకపోయినట్లయితే, వాళ్ళకి చెప్పే ఏర్పాటు లేకపోయినట్లయితే, ఎలక్షన్ కమిషన్ యొక్క స్లిప్ వారికి అందకపోతే అవును ఓటింగ్ శాతం తగ్గుతుంది. కాబట్టి అర్బన్ ఏరియాలలో ప్రజలు ఏదో ఇంట్రెస్టెడ్గా లేరు, ఓటు వేయడానికి ఇష్టపడరు, లేకపోతే ప్రజలు అసలు వాళ్ళు బార్ల దగ్గరను వైన్ దగ్గర ఇంత క్యూలో ఉంటారు కానీ ఓట్లు వేసేందుకు ఎందుకు రారు, ఈ రకంగా మాట్లాడే వాళ్ళు వాస్తవానికి అర్థం చేసుకోవాల్సిన మొట్టమొదటి పాయింట్ ఏంటంటే, నగరాలు పట్టణాల్లో షిఫ్టింగ్ పాపులేషన్ ఎక్కువగా ఉన్నటువంటి చోట్ల 2 నెలలకి 3 నెలలకి ఓటర్ల జాబితా యొక్క రివిజన్ జరగాల్సిన అవసరం ఉంది. కరెక్ట్. అది ఎన్నికల సంఘాలు చేపట్టడం లేదు. అవును. ఆ తర్వాత స్లిప్పులు అందించేటప్పుడు స్లిప్పులలో పూర్తి వివరాలు ఉండేలాగా ఎన్నికల కమిషన్ జాగ్రత్త వహించాలి. ఎన్నికల కమిషన్ ఈ విషయంలో జాగ్రత్త తీసుకుంటే ఇంకొక 5% ఓట్లు పెరిగి ఉండేవి. చాలామంది ఏమంటున్నారు, సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ బయట ఉన్నారు కాబట్టి సాఫ్ట్వేర్ ఏరియాస్లో ఓటింగ్ శాతం చాలా తక్కువగా ఉందని. అది వాస్తవం కాదు. ఎందుకంటే మీకు పాత బస్తీలో ఓటింగ్ శాతం తగ్గింది. ఎంతమంది సాఫ్ట్వేర్స్ ఉన్నారు, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉన్నారు పాత బస్తీలో. కాబట్టి సాఫ్ట్వేర్ ఇప్పుడు మేనేజ్మెంట్ విషయం, ఎలక్షన్ కమిషన్ విషయంలో సార్ నాకు ఒక చిన్న అబ్జర్వేషన్ ఉంది. నేను ఇంత గతంలో బేగంపేటలో ఉండేవాడిని, ఇప్పుడు ఒక వేరే ఏరియాకి షిఫ్ట్ అయ్యాను అనుకోండి. సో అక్కడ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అక్కడ ఓటర్ ఐడి తీసుకున్న నేపథ్యంలో ఆ ఏరియాలో నాకు ఓటు ఉంది. సో వేరాజ్ మా పేరెంట్స్కి ఎక్కడా లేదు. సేమ్ అక్కడే మేము ఓటర్ ఐడి తీసుకున్నాము కానీ లేదు వాళ్ళకి. సో నాకు కూడా ఎవరు స్లిప్ ఇచ్చిన వాళ్ళు లేరు. ఇప్పుడు ఉన్న శ్రీనగర్ కాలనీకి వచ్చి స్లిప్ ఇచ్చే వాళ్ళు ఎవరు లేరు, ఎవరు రాలేదు. పార్టీల నాయకులు వచ్చారు, ప్రచారం కోసం వచ్చారు, వెళ్ళిపోయారు. స్లిప్పు ఎలక్షన్ కమిషన్ ఇవ్వలేదు. సో మీరు అక్కడ తీసుకోవాలనుకుంటే కనుక నేను ఇంటర్నెట్లో నేను సెర్చ్ చేసుకొని నేను తీసుకుంటే కానీ నాకు స్లిప్ రాలేదు. సో దట్ నా ఒక్కడికే ఉంది, మిగతా వాళ్ళకి లేదు. కాబట్టి నేను ఒక్కడిని వెళ్ళి ఓటు వేశాను. ఆ యాప్స్ కూడా పూర్తిగా పనిచేయలేదు, చాలా వరకు పనిచేయలేదు. రైట్. నేను లాస్ట్ డే ఎంత మూమెంట్ నేను తీసుకున్నాను, అది కూడా మధ్యాహ్నం. అంటే దీనివల్ల ఏంటంటే ఎన్నికల సంఘము అర్బన్ ఎలక్షన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేసే విషయంలో ఎన్నికల సంఘాలు పూర్తిగా ఫెయిల్ అవుతున్నాయి. రాష్ట్ర ఎన్నికల సంఘాలు కానివ్వండి, 2018 ఎలక్షన్సే మీరు తీసుకోండి. 2018 ఎలక్షన్స్లో ఎన్ని ఓట్లు డిలీట్ అయినాయంటే అప్పటి ఎన్నికల కమిషనరు బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. మీకు గుర్తుందో లేదో కానీ ఆయన క్షమాపణలు చెప్పారు. ఇంత పెద్ద సంఖ్యలో ఓట్లు గల్లంతు కావడం వల్ల నేను బహిరంగ క్షమాపణ చెప్తున్నానని క్షమాపణలు చెప్తే అయిపోతుందా అని కూడా అన్నాము. కానీ అంటే అంతా అయిపోయిన తర్వాత క్షమాపణలు చెప్తే ఎట్లా? ఇది ప్రజాస్వామ్య వేడుక, పండుగ, రాజ్యాంగం కల్పించిన హక్కు, ఇన్ని కదా మనం మాట్లాడుతున్నాం. అర్బన్ ఏరియాస్లో ఖచ్చితంగా ఇంటెన్సివ్ రివిజన్ 2 నెలలకి 3 నెలలకి ఒకసారి చేపట్టడము, లేకపోతే ఒక వ్యక్తి ఇల్లు మారుతున్నప్పుడు ఓటర్ జాబితాలో అతని పేరు కూడా మార్చడానికి కావలసినటువంటి ఏర్పాట్లు ఆన్లైన్లో చేయటము, ఆన్లైన్లో వాళ్ళకి ఇమీడియట్లీ ఆన్లైన్లో నమోదు చేసుకున్న తర్వాత యాక్చువల్ లిస్టులలో లేవు, చాలా సందర్భాల్లో పేర్లు లేవు. మీకు ఉదాహరణ చెప్తాను. కొండాపూర్ ప్రాంతం, బహుశా మాధాపూర్ ప్రాంతం అనుకుంటాను, అపర్ణ సరోవర్ అని ఉంది. అపర్ణ సరోవర్లో 200 రెసిడెంట్స్, 200 హౌస్ హోల్డ్స్ ఉన్నాయండి. ఈ 200 హౌస్ హోల్డ్స్లో దాదాపు 400 ఓటర్స్ ఉన్నారని కనుక మనం ఒక అంచనా వేసుకుంటే, ఈ 400 ఓటర్స్కి 16 బూతులలో వాళ్ళ ఓట్లు ఉన్నాయి. అంటే 400 మంది వ్యక్తులు ఒకే కాలనీలో నివసించే వారికి 16 డిఫరెంట్ ప్లేసెస్లో ఓట్లు ఉన్నాయి. అంటే ఒక కాలనీలో ఒక కుటుంబంలో ఈ బూత్లో ఉంది, ఒకళ్ళకి ఆ బూత్లో ఉంది, ఒకళ్ళకి ఆ బూత్లో ఉంది. అలాగే ఒక కాలనీలో ఉన్న వాళ్ళు 16 బూత్స్కి వెళ్ళి 16 బూతుల్లో ఏదో వెతుక్కుని ఓటు వేయాలి. కాబట్టి ఓటింగ్ శాతము తక్కువ కావడానికి మెషినరీ లోపము, చిత్తశుద్ధి లేకపోవడము,
పట్టణాలలో ఓటర్ల విషయంలో ప్రత్యేకమైనటువంటి వ్యూహం ఉండాలి అన్నటువంటి విషయంలో ఎన్నికల సంఘం ఫెయిల్యూరు. ఆ తరువాత ఖచ్చితమైన సమాచారం, ఎందుకంటే ఈ స్లిప్లు ఇచ్చే బాధ్యత ఎన్నికల సంఘానికి. ఎన్నికల సంఘం సరిగ్గా అందించలేదు. గతంలో ఇంకా పార్టీలు ఇచ్చేవి, అప్పుడే ఇంకొంచెం ఒక రకంగా ఉండదు, అట్లీస్ట్ అందరికీ రీచ్ అయ్యేవాళ్ళు. ఆ బాధ్యత పార్టీల నుంచి ఎన్నికల సంఘం తీసుకున్న తర్వాత సమర్థవంతంగా ఇవ్వని కారణంగా నా అంచనా ప్రకారము, నేను చేసినటువంటి మై ఓన్ లిటిల్ సర్వే టెల్స్ మీ దట్ బిట్వీన్ 3 to 5% ఓటింగ్ శాతము తగ్గడానికి కారణము ఫాల్టీ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ది స్లిప్స్, ఫాల్టీ ఇన్ఫర్మేషన్, ఇన్అడిక్వేట్ ఇన్ఫర్మేషన్, అసమగ్రమైన సమాచారం బూత్ ఎక్కడుందో చెప్పడం. కాబట్టి పట్టణ ప్రజల మీద లేకపోతే సర్వసాధారణ ప్రజానీకం మీద నేరం వేసేసి వీళ్ళు ఇంతే, వీళ్ళు మారరు, వీళ్ళు ఇలాగే అని మనం చెప్పే బదులు ఓటర్ల జాబితాలో గల్లంతైన పేర్లు, పోయినసారి వేసినటువంటి బూత్లో ఈసారి ఆ వ్యక్తి పేరు లేదు, ఇంటికి ఇచ్చిన స్లిప్పులో మీది ఫలానా బూత్ అని చెప్తే ఆ బూత్లో వెళ్తే మీ ఓటు లేదని చెప్పడము. అంటే క్యాండిడేట్ దగ్గర ఉన్నటువంటి ఓటర్ లిస్టుకి పోలింగ్ స్టేషన్లో ఉన్నటువంటి ఓటర్ లిస్టుకి మధ్య డిస్క్రిపెన్సీస్. అవును, చాలా ప్లేస్లో వీటిని ఎవరు అడ్రస్ చేస్తారు? కేవలము పట్టణాల్లో నివసించే ప్రజలను మాత్రం విమర్శించేసి చేతులు దులుపుకోవడం అనేది సరైనది కాదని నా అభిప్రాయము. అర్బన్ ఎలక్షన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని స్ట్రెంగ్థెన్ చేయడం అవసరమని నా అభిప్రాయం. ముఖ్యంగా మిడిల్ క్లాస్ అండ్ అప్పర్ మిడిల్ క్లాస్ ఓట్లలో చాలామంది ప్లేసులు మారడం వల్ల, సహజంగానే ప్లేసులు మారడం వల్ల, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కు షిఫ్ట్ అవ్వడం వల్ల ఈ డిస్టర్బెన్స్ వస్తుంది. కాబట్టి దీన్ని తీసేయాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ పైన ఉంటుంది. చైతన్యం కల్పించారు. అట్లీస్ట్ మీది ఎక్కడుందో మీరు చూసుకోండి, ఓటర్ లిస్ట్లో పేరు ఉందా లేదా, మీరు ఎక్కడుంది, మీ ఓటర్ ఐడి ఏంటి, ఆ డీటెయిల్స్కి సంబంధించి కూడా. ఈవెన్ మీరు అన్నట్టుగా యాప్స్ పనిచేయట్లేదు, వెబ్సైట్ మొరాయిస్తుంది. 2018లో అయితే నా ఓటు ఎక్కడుందో తెలుసుకోవడం కోసం ఐ ట్రైడ్ ఫర్ నియర్లీ 20 days. ది సర్వర్ వాజ్ నాట్ వర్కింగ్. ఎలక్షన్ కమిషన్ సర్వర్ పనిచేయటం లేదు. ఇవన్నీ ప్రాబ్లమ్స్. ఈ రకమైనటువంటి సమస్యలు తమ యొక్క తప్పిదాలను తప్పించుకోవడానికి పట్టణాల్లో నివసించే వాడికి బాధ్యత లేదు అని ఒక నేరారోపణ చేసేయటం అనేది సరైనది కాదు. ఖచ్చితంగా ఒకవేళ గనక పట్టణాల్లో 74% పోలింగ్ జరిగిందంటే 100% పోలింగ్ జరిగిన దాంతో సమానం అది. ఎందుకంటే ఖచ్చితంగా మీకు బిట్వీన్ 15 to 25% ప్రజలు అటు ఇటు మారుతూ ఉంటారు. ఓటర్ల జాబితాలో వాళ్ళు ఊర్లు వదిలి వెళ్ళిపోతుంటారు, వేరే ఊరు నుంచి వస్తుంటారు. కాబట్టి ఇది ఉంది. కాబట్టి 75% పోలింగ్ కనుక జరిగితే అది 100%తో సమానము. ఇప్పుడు జరిగినటువంటి 50% అంటే 46-47% ఏదైతే చెప్తున్నారో 46%, దీనికి ఇంకొక 4-5% యాడ్ అయి ఉండేది. హ్యాడ్ ది ఎలక్షన్ కమిషన్ బీన్ మోర్ మెథాడికల్ అండ్ సిస్టమేటిక్. ఇప్పుడు ఒక రోజున ఓటర్ల జాబితాని రిలీజ్ చేసి, రెండవ రోజున సవరణలకి టైం ఇచ్చి, మూడవ రోజున మేము డ్రాఫ్ట్ని రిలీజ్ చేస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది మున్సిపల్ ఎలక్షన్స్ సమయంలో. మున్సిపల్ ఎలక్షన్స్ మన రాష్ట్రంలో ఉన్నటువంటి మున్సిపాలిటీల ఎలక్షన్ జరిగినప్పుడు 1వ రోజున డ్రాఫ్ట్ రిలీజ్ చేశారు ఓటర్ల జాబితాది. మీకు అభ్యంతరాలు ఉంటే నమోదు చేసుకోండి అన్నారు. 2వ రోజున నమోదు చేసుకోవడానికి ఒక రోజు సమయం ఇచ్చారు. 3వ రోజుకి ఫైనల్ డ్రాఫ్ట్ ఆల్మోస్ట్ ఫైనల్ చేసిందే చేసినట్టు. పెద్ద మార్పులు ఏముంటాయి ఒక రోజులో? హూ ఈజ్ అట్ ఫాల్ట్? ఇట్ ఈస్ ది ఎలక్షన్ కమిషన్ విచ్ ఈజ్ అట్ ఫాల్ట్. ఎందుకంటే ఎలక్షన్ కమిషను సవరణలకు సమయం ఇవ్వకుండా డ్రాఫ్ట్ని రిలీజ్ అంటే సార్ ఇది చాలా సీరియస్ ఇష్యూ. ఎలక్షన్ కమిషన్ చేస్తున్న ఇప్పుడు కొన్ని సందర్భాలు మీరు అన్నారు ఇందాక 2018 అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు ఆయన అప్పటి ఎలక్షన్ కమిషనర్ ఆయన క్షమాపణలు అడిగారు. దాంతోపాటు ఇంకా సమాధానాలు చెప్పాల్సిన చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఇప్పుడు కొన్ని కాన్స్టిట్యుయెన్సీస్లో అయితే 110% పోలింగ్ నమోదైందని కూడా ఈవీఎంలో తెలిసింది. సో 100% పోలింగ్ నమోదైంది కొన్ని సందర్భాల్లో. అది ఎట్లా నమోదైంది ఏంటి, మాక్ పోలింగ్ని తీసేయలేదు, ఇవన్నీ కోర్టులకు పోతున్న వాళ్ళు ఉన్నారు. చాలా ఇష్యూస్ ఉన్నాయి. అంటే చాలా ఇష్యూస్ ఉన్నాయి. ప్రజలకు ఇవ్వవలసినంత సమయం ఇవ్వకపోవడం. ఈ మొత్తం ఎన్నికల ప్రక్రియ 15 రోజుల్లో ముగిసిందండి. 15 రోజుల్లో ముగిసింది. కరెక్ట్, 15 రోజుల్లో ముగిసింది. సరే, ఎందుకు ఇంత హడావిడి? మరి అధికార పార్టీ ప్రతిపక్షాలకు ప్రచారం చేసుకునే సమయం ఇవ్వకూడదు, వాళ్ళు కుదురుకునే సమయం ఇవ్వకూడదు అని ఆలోచించడం వరకు సరైంది. ఓటర్లు కూడా కుదురుకోకూడదు, ఓటర్లకు కూడా సమయం ఇవ్వకూడదు, ఓటర్లకు కూడా తమ బూత్ ఎక్కడుందో తెలుసుకోకూడదని ఆలోచించటము చాలా కుట్రపూరితమైన విధానము. ఇది ప్రజాస్వామ్య వ్యతిరేకమైనటువంటి విధానము. ఎన్నికల సంఘము జవాబు ఇవ్వవలసినటువంటి అవసరం ఉంది. ఇటువంటి అనేక కేసులు, ఓట్లు గల్లంతైనటువంటి కేసులు ఉన్నాయి. తర్వాత ఇప్పుడు ఉదాహరణకి కార్వాన్లో చాలా ఓట్లు ఈ రకంగా గల్లంతైనాయి. నిజానికి వాళ్ళ ఓట్లు గల్లంతు కాలేదు. ఆ బూత్లో ఉన్నటువంటి ఓట్లను కోవిడ్ పేరిట వేరే బూత్లకి తరలించారు, వేరే బూత్ని షిఫ్ట్ చేశారు ఆ ఓట్లని.
ఈ సమాచారం ప్రజలకు అందలేదు. ఓకే సార్, ఇప్పుడు మనం పొలిటికల్లీ కొన్ని ఇష్యూస్ మాట్లాడతాం సార్. ఇప్పుడు పోలింగ్ శాతం తగ్గింది లేదా గతంతో పోల్చితే పెరిగింది, అవ్వాల్సినంత అవ్వలేదు, అది ఓకే. ఇప్పుడు ఓల్డ్ సిటీలో పోలింగ్ శాతం తగ్గడం అనేది దేనికి సంకేతం? అంటే బేసికల్లీ ఓల్డ్ సిటీలో మనం ఎప్పుడు వింటూ ఉంటాం, ఒక గంపగుత్తగా ఒక పోలరైజేషన్ లేదా కొన్ని ఓట్లు భయపెట్టో ప్రలోభపెట్టో ఇంకోటో కానీ ఓట్లు మాత్రం టక్కుమని వేసేస్తారు. అది జరుగుతూ ఉంటుందని అంటుంటారు ఒక కమ్యూనిటీ నుంచి. సో మీరు ఇంకా దాంట్లో ఎక్స్పర్ట్ కాబట్టి, ఈ విషయాల మీద పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి కాబట్టి, ఓల్డ్ సిటీలో పోలింగ్ శాతం తగ్గడాన్ని మీరు ఎట్లా చూస్తారు? ఓల్డ్ సిటీలో 2003 నుంచి పోలింగ్ శాతం తగ్గుతోంది. 2003 వరకు సగటు పోలింగ్ కనుక 50% అయితే ఓల్డ్ సిటీ పోలింగ్ 60 లేదా 70% పోలింగ్ అయ్యేది. అప్ టు 2003 వరకు మీరు స్టాటిస్టిక్స్ కనుక చూసినట్లయితే మీకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. 2003 వరకు మొత్తపు రాష్ట్రపు సగటు కన్నా కూడాను ఎక్కువ శాతము పోలయ్యేది. 2003 నుంచి పోలింగ్ శాతం పడిపోతోంది. దీనికి 2 ప్రధానమైన కారణాలు ఉన్నాయి. 2 కారణాలు. ఒకటి, 2003 నుంచి 2003లో పాత బస్తీలో జామియా నిజామియా అనేటటువంటి ఒక మతపరమైనటువంటి పెద్ద మద్రసా ఉంది. చాలా ఇన్ఫ్లుయెన్షియల్ మద్రసా, చాలా ప్రభావవంతమైనటువంటి మద్రసా. ఆ మద్రసా ఒక ఫత్వా జారీ చేసింది. ఆ ఫత్వా ఏమందంటే ఇంపర్సనేషన్ చేయడం ఇస్లాంకి విరుద్ధం అని ఇచ్చింది. ఇంపర్సనేషన్ అంటే మీ పేరు మీద నేను ఓటు వేయటం. మీ పేరు, మీ యొక్క ఓటర్ స్లిప్ని తీసుకుంటాను, నేను వెళ్తాను, అక్కడ నిలబడతాను. నిలబడిన తర్వాత నీ పేరేంటంటే, నా పేరు ఉదాహరణకి మీ పేరు అబ్దుల్ రహమాన్, నా పేరు అబ్దుల్ సలీం అనుకోండి. నేను అబ్దుల్ సలీం అని చెప్పకుండా అబ్దుల్ రెహమాన్ అని చెప్తాను. నీ తండ్రి పేరేంటంటే ఇంకేదో చెప్తాను, తల్లి పేరేంటంటే ఇంకేదో చెప్తాను. మీ తల్లిదండ్రుల పేర్లు నా తల్లిదండ్రుల పేరుగా చెప్తాను. దీనిని ఇలా చెయ్యటము, తమ తల్లిదండ్రుల పేర్లను చెప్పకుండా వేరే తల్లిదండ్రుల పేర్లను చెప్పటము ఇస్లాంకి విరుద్ధము, ఇది హరాం అని చెప్పి జామియా నిజామియా ఒక ఫత్వా జారీ చేసింది. ఈ ఫత్వా జారీ చేసిన తరువాత నుంచి పాత బస్తీలో ఇంపర్సనేషన్ చాలా గణనీయంగా తగ్గింది. పాత బస్తీలో మొదటి నుంచి కూడాను ఒక ఇంట్లో 100 ఓట్లు 200 ఓట్లు ఉండడము, ఒకే వ్యక్తికి కార్వాన్లోనూ బహదూర్పురాలోనూ పేరుండడము, ఇవన్నీ ఉండేవి. ఇవన్నీ నెమ్మదిగా ఎన్నికల సంఘము, కేంద్ర ఎన్నికల సంఘం కంట్రోల్ చేస్తూ వచ్చింది. ఆధార్ లింక్డ్ కావడము, ఓటరు గుర్తింపు కార్డు ఇవ్వడము, ఆ తర్వాత ఒక చోట ఓటింగ్ ఉన్నటువంటి వ్యక్తిని రెండో చోట తొలగించడము, ఇటువంటి కొన్ని చర్యలు తీసుకోవడం వల్ల క్రమేపీ ఈ జామియా నిజామియా ఫత్వా వల్ల కూడా ఓవరాల్గా 2003 నుంచి ఓటింగ్ శాతం తగ్గుతూ వచ్చింది. ఓకే, ఇది 2003 నుంచి కూడాను సగటు ఎంతుందో అంతుంది మొదట్లో, ఆ తర్వాత క్రమేపీ తగ్గుతూ వస్తుంది. పోయిన ఎన్నికల్లో స్టేట్ యావరేజ్, పోయిన జిహెచ్ఎంసీ ఎన్నికల్లో స్టేట్ యావరేజ్ 46%, 46% 45% పోయినసారి ఉంది. 2015 జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పాత బస్తీలో 40% జరిగింది. ఓకే, కారణం ఏంటంటే ఈసారి ఇంకా ఘోరం. ఈసారి పాత బస్తీలో ఇక్కడ మనకి 47% వరకు 46 పాయింట్ చిల్లర, 46.6. ఇప్పుడు పాత బస్తీలో 36% ఓటింగ్ జరిగింది. 10% ఓవరాల్గా 46 ఉంటే పాత బస్తీలో 32% ఉంది. ఓ మై గాడ్. ఓకే, విచ్ మీన్స్ 15% లెస్. పాత బస్తీలో దాదాపు 50-55 డివిజన్స్ ఉన్నాయి. ఈ 55 డివిజన్స్ని కనుక మీరు చూసినట్లయితే మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ కంచుకోటలైనటువంటి జియాగూడ, మల్లేపల్లి, జహనుమా, ఈ చోట్ల జియాగూడ యాక్చువల్గా మల్లేపల్లి కార్పొరేటర్గా సలాహుద్దీన్ ఓవైసీ తన కెరియర్ని స్టార్ట్ చేశాడు. ఎంఐఎం యొక్క అబ్దుల్ వాహెద్ ఎంఐఎం యొక్క సంస్థాపకుడు అని అనుకున్నట్లయితే కాసిం రజ్వీ తరువాత, పోలీస్ యాక్షన్ తరువాత, అంటే హైదరాబాద్ విమోచనం తర్వాత అబ్దుల్ వాహెద్ తర్వాత సలాహుద్దీన్ ఓవైసీ పార్టీ చీఫ్గా ఉన్నారు. సలాహుద్దీన్ ఓవైసీ వాజ్ మల్లేపల్లి కార్పొరేటర్. సో వాళ్ళ కంచుకోటది. ఆ మల్లేపల్లిలో ఈసారి 28% పోలింగ్ ఉంది. సో పాత బస్తీలో ఉన్నటువంటి ఓటర్లలో ఒక రకమైన నిరాసక్తత, నిర్లిప్తత, అంటే మజ్లిస్ పనితీరు వాళ్ళకి నచ్చటం లేదు. మజ్లిస్ చేస్తున్నటువంటి పనులు, మజ్లిస్ వాళ్ళకి ఏ రకమైన డెవలప్మెంట్ చేయటం లేదు. తమ యొక్క
కమ్యూనిటీ అభివృద్ధి కోసము ఏమీ చేయటం లేదు, లేకపోతే తమ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి కోసం కూడా ఏమీ చేయటం లేదన్నటువంటి భావన ముస్లింల్లో పెరుగుతోంది. దానికి ప్రత్యామ్నాయంగా మీరు నచ్చకపోతే ఇంకొకరెవరో ఉండాలి, వాళ్ళకు ఓటేయాలి. పాత బస్తీలో ప్రత్యామ్నాయం ఎవరు? బీజేపీకి ఓటు వేయరు, ఎందుకంటే బీజేపీ మీద ఇప్పటికైతే వాళ్ళకి నమ్మకం లేదు, రేపు ఎప్పుడన్నా వస్తే మనం చెప్పలేము. కాంగ్రెస్ మీద నమ్మకం లేదు, టీఆర్ఎస్ మీద నమ్మకం లేదు. ఇవన్నీ కూడా వాళ్ళ దృష్టిలో ఓటు వేయవలసిన పార్టీలు కాదు. అంటే ఇప్పుడు ఈ లెక్కన ఒక విషయం సార్, బస్తీలో ఒక్క నిమిషం, పాత బస్తీలో ముస్లిములకు ప్రత్యామ్నాయం లేదు. వాళ్ళు ఇప్పుడున్నటువంటి ఈ కుహనా సెక్యులర్ పార్టీలకో లేకపోతే బీజేపీకో ఓటు వేసే పరిస్థితిలో లేరు. ఎంఐఎం వాళ్ళకి నచ్చటం లేదు. కాబట్టి 20%, 22%, 23%, 28% ఓట్లు పడుతున్నాయంటే దే ఆర్ ఫెడ్ అప్ విత్ ఎంఐఎం. ఒక ముస్లిం పార్టీ, ఒక ప్రత్యామ్నాయ ముస్లిం పార్టీ పాత బస్తీలో ఆవిర్భవించి గట్టిగా పనిచేసినట్లయితే ఓవైసీని ఓడించి ఆ పార్టీకి ప్రజలు ఓటు వేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఓకే, ఆల్టర్నేటివ్ పాత బస్తీ వరకు ఇది ఒక చాలా కీలకమైనటువంటి సందేశం. మీకు గుర్తుండే ఉంటుంది, 2004కి కొంచెం ముందుగా ఆర్పి సింగ్ అనేప్పుడు పోలీస్ కమిషనర్ ఉండేవారు. ఆయన కమిషనర్గా ఉన్నటువంటి సమయంలో సిపిఎంని ముందుకు పెట్టారు. ఆయన మజ్లిస్ బచావ్ తెహరీక్, తర్వాత పాత బస్తీలో ఓవైసీతో గొడవ ఉన్నటువంటి పెహల్వాన్స్, ఆ తర్వాత వీళ్ళందరినీ కలిపి సిపిఎం మధు నాయకత్వంలో ఎంబీటీ నాయకులు ఒబేదుల్లా వాళ్ళందరినీ కూడా కలిపి ఆయన ఒక ఫ్రంట్ లాగా తయారు చేసి సిపిఎంని ముందు పెట్టి ఆయన కొంత ప్రయత్నం చేశారు. ఆ సమయంలో సిపిఎం తరఫున పెద్ద పెద్ద సమావేశాలు పాత బస్తీలో జరిగినాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారంలో రాగానే ఫస్ట్ చేసింది ఏంటంటే ఆర్పి సింగ్ని ట్రాన్స్ఫర్ చేశారు. ఆర్పి సింగ్ని ట్రాన్స్ఫర్ చేసిన మరుక్షణము ఈ మొత్తం కట్టడం ఏదైతే ఉందో, ఒంటి స్తంభం కట్టడం కుప్పకూలిపోయింది. సో ఆ అటెంప్ట్ ఏదైతే జరిగిందో ఆ అటెంప్ట్ ఫెయిల్ అయిపోయింది. కాబట్టి పాత బస్తీలో ఉన్నటువంటి ముస్లిం ప్రజలు మరొక ప్రత్యామ్నాయ ముస్లిం పార్టీ కోసం ఎదురు చూస్తున్నారు. ఆ రకమైన పార్టీ కనుక వస్తే పాత బస్తీలో మజ్లిస్ ఘోరంగా ఓడిపోవడం ఖాయం. ఓకే సార్, ఇప్పుడు మీరు చెప్పిన లెక్క ప్రకారం 25-22% నమోదవుతున్న సందర్భాలు ఉన్నాయని మీరు ఇందాక మీరు చెప్పిన 22% అంటే ఆల్మోస్ట్ 60-70 వేల ఓట్లుంటే కేవలం ఒక 15,000 ఓట్లను మేనేజ్ చేసి సరిపోయినట్టు కార్పొరేటర్ అయిపోతాడు. 10 నుంచి 15,000 ఓట్లు కనుక మనం రాబట్టుకోగలిగితే కార్పొరేటర్ అయ్యే పరిస్థితి ఉంది అని అంటే ఓవరాల్గా అట్లాంటి పరిస్థితి కనబడుతుంది మనకు చాలా ప్లేసుల్లో. 10 నుంచి 20,000 మధ్యలోనే ఓట్లను మనం గెయిన్ చేసుకోగలిగితే సరిపోతుందని. సో ఇంత ఎలక్షన్ అంటే నిజానికి మాట్లాడితే ప్రతి ఓటర్ని కాంటాక్ట్ అయ్యే పార్టీలకు ఇది ఈజీ కదా. ఖచ్చితంగా ఈరోజు ఓటింగ్ పర్సంటేజ్ తగ్గింది అన్నప్పుడు ప్రతి ఓటర్ని కలిసే ఒక మెకానిజం ఉన్న పార్టీగా భారతీయ జనతా పార్టీ ఒకవైపు ఉంది. ఈవెన్ టీఆర్ఎస్ కూడా అంతే పని చేస్తోంది. సో ఓల్డ్ సిటీని పక్కన పెట్టి మిగతా ప్రాంతాల్లో ఈ పోలింగ్ శాతంలో బజ్ కొంతవరకు బీజేపీకి అనుకూలంగా ఉన్నట్టుగా కనిపించింది. అండ్ టీఆర్ఎస్ పట్ల వ్యతిరేకత కూడా కనిపించింది. సో ఇది నిజంగా బీజేపీ వైపు ఈ ఓటింగ్ ఉన్నట్టుగా మనం చూడాలా, లేకపోతే 50-50 ఛాన్సెస్ టగ్ ఆఫ్ వారే ఉంటుంది అని అనుకుంటారా? మీ అజంప్షన్ నంబర్స్ పక్కన పెట్టినా పర్లేదు. మీరు ఇందాక ఒక చాలా చక్కటి పాయింట్ చెప్పారు. చిన్న కాన్స్టిట్యున్సీ ఉందనుకోండి, దానిలో ఒక 10-12 వేల మంది ఓటర్లను మేనేజ్ చేసుకుంటే గెలవచ్చునని. యాక్చువల్గా పాత బస్తీలో మన హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో జిహెచ్ఎంసీలో 25 డివిజన్స్లో ది నంబర్ ఆఫ్ ఓటర్స్ ఈజ్ 25,000. 25,000 అంటే అసలు మీకు కొన్ని చోట్ల దాదాపు 70-80 వేల వరకు ఓట్లు ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి. కానీ పాత బస్తీలో ప్రధానంగా రామచంద్రాపురం, బిహెచ్ఎల్ దగ్గర రామచంద్రాపురం కూడా 25,000 ఓట్స్ ఉన్నాయి. మీకు పాత బస్తీలో ఒక 20కి పైగా డివిజన్స్లో దాని టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్సే మీకు 25,000 ఉంది. ఓకే, 25,000లో మీరు చాలా క్లోజ్డ్ లొకాలిటీస్ కూడా చాలా టైట్ నిటెడ్. మన ఇక్కడ ఖైరతాబాద్ లాగాను అన్వీల్డీ కాన్స్టిట్యున్సీలు కావు, చాలా దగ్గర ఉన్నాయి. కాబట్టి మీరు ఒక 8,000-10,000 మంది ఓటర్లను మీరు ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగితే, అంటే 100% ఓటింగ్ జరిగిందని అనుకుంటే, ఇప్పుడు ఆ కాన్స్టిట్యున్సీలో 20% ఓటు జరిగింది అనుకోండి ఉదాహరణకి, 25,000 మందిలో అంటే మొత్తం పడ్డ ఓట్లు 28, 2,800, 2,800 ప్లస్ 1,400 అంతా కలిపితే 6,000 ఓట్లు పడ్డాయంటే మీరు 3,000 మంది ఓటర్లను మీరు మీ చేతు మేనేజ్ చేసుకోగలిగితే మీరు డివిజన్ కార్పొరేటర్ అవుతున్నారు.
ఎస్ ఎస్ సో ఇదొక అనామలీ. దీన్ని అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది. కొంత రేషనలైజేషన్ కూడా జరగాల్సిన అవసరం ఉంది. 25,000 మందికి వచ్చే కార్పొరేటర్కి 1,00,000 మంది ఓటర్లకు వచ్చే కార్పొరేటర్కి సేమ్ వెయిటేజ్ ఉంది. ఈవెన్ ఎంపీలో కూడా అదే కదా సార్. ఇప్పుడు లదాఖ్ లో చాలా తక్కువ పాపులేషన్ ఉంటుంది, బట్ ఇక్కడేమో మన మల్కాజ్గిరి 1,00,000లో ఉంటుంది ఓటర్లు. సో సేమ్ రిప్రజెంటేషన్. లక్షద్వీప్ జనాభా 66,000. 66,000కు ఒక ఎంపీ. కాబట్టి ఇది ఒక అనామలీ ఉంది. సరే, పోలింగ్ జరిగినటువంటి సరళి కానీ లేకపోతే ప్రచారం జరిగినటువంటి తీరు కానీ చూసినట్లయితే ప్రభుత్వ పక్షము ఎన్నికల్ని చాలా శరవేగంగా ముందుకు తీసుకుని రావడం కానీ, ప్రచారం చేసుకునే సమయం ఇవ్వకపోవడం కానీ, వీటన్నిటినీ చూస్తే ఒక్క విషయం స్పష్టంగా అర్థమవుతుంది. టీఆర్ఎస్ ఈజ్ ప్లేయింగ్ అ డిఫెన్సివ్ గేమ్. ఓకే, ఆన్ ద ఫేస్ ఆఫ్ ఇట్. అయితే ఇది మొదటిసారి కాదు. టీఆర్ఎస్ ఈ స్ట్రాటజీని ఇది ఉపయోగించటము మూడవసారి. ఫస్ట్ టైం 2019లో అసెంబ్లీ ఎన్నికలు జరగవలసి ఉంటే వాళ్ళు 2018కి ముందుకు తీసుకొచ్చేశారు, 1 year ముందు తీసుకొచ్చి మిగతా పార్టీలను వాళ్ళు సర్దుకునే లోపలనే ఎన్నికలను నిర్వహించి వాళ్ళు విజయం సాధించారు. సో రెండవది మున్సిపల్ కౌన్సిల్స్ ఎలక్షన్ జరిగింది. 2020 ఫిబ్రవరిలో ఎలక్షన్స్ జరిగినాయి. ఈ ఎలక్షన్స్లో కూడాను ఎన్నికల్ని ముందుకు తీసుకొచ్చారు. ఓటర్ల రివిజన్కి, జాబితా యొక్క సవరణకి సమయం ఇవ్వలేదు. ప్రచారానికి చాలా తక్కువ సమయం ఇచ్చారు. జిహెచ్ఎంసీకి ఎలాగైతే స్థానిక ఎలక్షన్స్ 2020లో జరిగిన మున్సిపల్ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో, మున్సిపల్ గ్రామాల్లోనూ కొన్ని కార్పొరేషన్స్లో కలిపి జరిగిన ఎన్నికల్లో కూడా ప్రచారానికి సమయం ఇవ్వలేదు. పర్యవసానంగా అంటే పంచాయతీ ఎలక్షన్స్ పార్టీ పరంగా జరగలేదు, కానీ మీకు మున్సిపాలిటీస్ అయితే పార్టీ తరఫున జరిగినాయి. దీనిలో ప్రచారం ఎన్నికల్ని ముందుకు తీసుకొచ్చి ప్రచారానికి సమయం ఇవ్వకుండా ఎన్నికలు జరిపారు. ఇది మూడవ సంఘటన. దిస్ ఈజ్ ద థర్డ్ టైమ్ దే హావ్ అడ్వాన్స్డ్ ది ఎలక్షన్స్, రెడ్యూస్ ది క్యాంపెయిన్ టైం. మొత్తం ఎలక్షన్స్ని ఒక 15 రోజుల్లో చాప చుట్టేసేటటువంటి ఒక ప్రయత్నం చేశారు. సో ఈ మూడు కూడాను మనం గతంలో ఒకసారి చర్చించుకున్నాము. ఎక్కడో ఒకక్కడ టీఆర్ఎస్లో దెర్ ఈజ్ అ ల్యాక్ ఆఫ్ సెల్ఫ్ బిలీఫ్. రైట్, చాలా సార్. ఆ సెల్ఫ్ బిలీఫ్ యొక్క లేకపోవడం అనేది టీఆర్ఎస్ కేవలము తిమ్మిని బమ్మిని చేసి కొన్ని వ్యవస్థలను మేనేజ్ చేసుకుని కొంత ప్రజలలో అయోమయాన్ని సృష్టించి మేనేజ్ చేసుకుంటుంది అన్నటువంటి ఒక భావన అయితే కొంత రాజకీయాలను అధ్యయనం చేసే వాళ్ళకి సులువుగా అర్థమవుతుంది. సో టీఆర్ఎస్ వాజ్ ప్లేయింగ్ ఎ డిఫెన్సివ్ గేమ్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్. బీజేపీ చాలా అగ్రెసివ్గా క్యాంపెయిన్ చేసింది. క్యాంపెయిన్ వరకు చూసినట్లయితే బీజేపీ వెరీ అగ్రెసివ్గా వెళ్ళింది. నిన్న కూడా ఫర్ ద ఫస్ట్ ఎవర్ టైం ఇన్ బహుశా నాకు తెలిసి గత 20 సంవత్సరాల రాజకీయాల్లో మున్సిపాలిటీల్లో పోలింగ్ స్టేషన్ల దగ్గర 40-50కి పైగా సంఘటనల్లో టీఆర్ఎస్ బీజేపీ, టీఆర్ఎస్ కాంగ్రెస్, బీజేపీ కాంగ్రెస్, ఎంఐఎం బీజేపీ తర్వాత టీఆర్ఎస్, ఈ రకంగా ఘర్షణలు జరిగినాయి. గతంలో ఈ మధ్య కాలంలో జిహెచ్ఎంసీలు ఎక్కడ జరగలేదు. కనీసము లాస్ట్ 2 జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ 2010 కానివ్వండి, 2015 కానివ్వండి మనకి కనపడి అప్పుడు ఒకటి మహమూద్ అలీ పైన దాడి 16లో కొంత అది జరిగింది, లాస్ట్ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ అప్పుడు. కాబట్టి ఓవరాల్గా మీరు కనుక చూసినట్టయితే చాలా పోటాపోటీగా ఎన్నికలు జరిగినాయి. పార్టీలు రెండు కూడాను గట్టిగా ప్రయత్నం చేసినాయి. కాబట్టి ఓవరాల్గా టీఆర్ఎస్ ఈజ్ ఫైటింగ్ ఎ డిఫెన్సివ్ బ్యాటిల్, బీజేపీ ఈజ్ ఫైటింగ్ ఎన్ అగ్రెసివ్ బ్యాటిల్, అఫెన్సివ్ బ్యాటిల్. దీన్ని బట్టి మనం మిగతావి అర్థం చేసుకోవచ్చును. గమనించవలసిన విషయం ఏంటంటే ఓటింగ్ శాతము నియర్లీ 1.5% పెరిగింది. కరెక్టే. ఓవరాల్గా మీరు కనుక లెక్క చూస్తే 1.5% పెరిగింది. 2009లో 42% ఎంతో ఉంది. 42% ఉంది. 2016కి వచ్చేటప్పటికి 5.71, 45, అంటే 2% ఏదైతే అదనంగా పెరిగిందో, 2-3% ఏదైతే పెరిగిందో అది 1,00,000 2 BHK హౌసెస్ ఇష్యూ వల్ల పెరిగింది. ఈసారి 1,00,000 2 BHK హౌసెస్ విషయంలో ఉన్న అసంతృప్తి వల్ల ఇది పెరిగిందా అన్నది మనం ఫలితాలు వచ్చాక చూడాలి. ఇంకా ఏ కారణాలు పనిచేశాయన్నది కూడా మనం ఫలితాలు వచ్చిన తర్వాత మనము చూడాల్సినటువంటి అవసరం. సో మనం 2016 కూడా అగ్రెసివ్ క్యాంపెయిన్ కేటీఆర్ తీసుకున్నాడు సార్. అప్పుడు కేటీఆర్ పూర్తిగా 100 రోజుల ప్రణాళిక,
సో మేము ఈ 100 డేస్లో విశ్వనగరము ఇట్లాంటి అనేక అంశాలు అప్పుడు ఈ ఎన్నికలు ఎక్కడ విశ్వనగరం గురించి ఎక్కడా మాట్లాడలేదు. సో మీరు అన్నట్టుగా డిఫెన్సివ్ మోడ్లో టీఆర్ఎస్ ఉంది అనుకుంటే కనుక సో సీట్లు అనేదే వస్తే కోర్స్ మేయర్ పీఠం అనే దగ్గరకు వస్తే ఎక్స్ అఫీషియో సభ్యులు ఎన్ని గందరగోళాలు ఇవన్నీ ఉన్నాయి. సో వాటి మీద కూడా సీరియస్ చర్చ జరగాలి. ఎందుకంటే ఈ ప్రత్యేకమైన వాతావరణం ఇక్కడ ఎందుకు ఎక్స్ అఫీషియో సభ్యులు అనేది కూడా ఒక పెద్ద గొడవ ఉంది. సో అది పక్కన పెడితే ఓవరాల్గా సీట్లు పెరగడం, సీట్లు తగ్గడం, 99 సీట్స్లో ఉన్న టీఆర్ఎస్ డివిజన్స్ గెలుచుకున్న టీఆర్ఎస్ నంబర్ తగ్గుతుందా, బీజేపీ నంబర్ పెరుగుతుందా? ఎంత మేర పెరిగితే టీఆర్ఎస్ ప్రమాదంలో ఉంది అని అర్థం. 102 ఓట్లు కావాలి మేయర్ని ఎంచుకోవడానికి. అందులో ఈ జిహెచ్ఎంసీ 150 మాత్రమే. కాబట్టి మిగతా 150లో కనుక 100 పైన రావడం అనేది 102 సీట్లు రావడం అంటే ఒకే పార్టీ ఏకపక్షంగా దున్నేయాలి. అంతే. ఆ పరిస్థితి ఈనాడు కనపడటం లేదు. పోయినసారి అంత వేగంలోనూ అంత ప్రచార హోరులోనూ అంత అడ్వాంటేజెస్ మధ్య కూడా 99 సీట్లే వచ్చినాయి. 99 సీట్లే అంటే అది తక్కువ కాదు, పెద్ద అపోజిషన్ కూడా లేదు అంత. అయితే ఏంటంటే అప్పుడు పూర్తిగా డిస్పిరిటెడ్ అపోజిషన్ ఉంది కాబట్టి, అపోజిషన్ అసలు పోటీ చేయని పరిస్థితి ఉంది కాబట్టి అప్పుడు పరిస్థితి అలా ఉండింది. ఈసారి 99 అయితే ఇంపాసిబుల్ అనిపిస్తోంది. టీఆర్ఎస్ మే నాట్ విన్ 99. ఒకటి అది అంత మటుకైతే చాలా క్లారిటీ కనిపిస్తోంది. టీఆర్ఎస్కి కనుక 30-40 సీట్లు మాత్రమే వస్తే మాత్రం, ఓన్లీ 30-40 వచ్చాయనుకోండి, అజ్యూమింగ్ దట్, అంటే ఈరోజు మనకు తెలియదు 30-40 సీట్లు మాత్రమే వచ్చినట్లయితే మాత్రము టీఆర్ఎస్ విల్ స్టిల్ హ్యావ్ ఇట్స్ మేయర్. బట్ అది ఎంఐఎం మీద పూర్తిగా ఆధారపడవలసి ఉంటుంది. ఎందుకంటే ఎంఐఎం మీద కనుక ఆధారపడ్డట్టయితే టీఆర్ఎస్కు వేసిన ప్రతి ఓటు ఎంఐఎంకి వెళ్తుంది అని బీజేపీ ఏదైతే ప్రచారం చేస్తుందో దానికి మరింత బలము, ఊతము లభిస్తాయి. కాబట్టి ఐ థింక్ టీఆర్ఎస్ షుడ్ విన్ అట్లీస్ట్ రెస్పెక్టబుల్గా ఒక 60-70 మధ్యలో ఉన్నట్లయితే ఈ కోఆప్షన్ సభ్యుల సహాయంతో వాళ్ళు వేరే ఎవరి మీద ఆధారపడకుండా వాళ్ళు మేయర్ని ఎంపిక చేసుకునేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఎన్ని సీట్లు వస్తాయి, ఎంత మేరకు వాళ్ళు గెలవగలుగుతారు ఏంటి అన్నది మనకి 4వ తారీఖు సాయంత్రానికల్లా ఒకసారి పొలిటికల్ మోరల్ విషయంలో ఎట్లా ఉంటుందంటారు? అంటే ఇప్పుడు బీజేపీ సర్వశక్తులు ఒడ్డింది, జాతీయ నాయకులు ఇక్కడికి వచ్చారు. సో గల్లీ ఎలక్షన్స్కి ఢిల్లీ నాయకులు వస్తున్నారన్న కేటీఆర్ విమర్శలు, కేసీఆర్ విమర్శలు ఇవన్నీ వినిపించాయి. అయినప్పటికీ మేము ప్రతి ఓటర్ దగ్గరికి మేము వెళ్తాము, ఎక్కడైనా సమస్య ఉంటే వెళ్తామని బీజేపీ కూడా బాగానే వాళ్ళు ప్రొజెక్ట్ చేసుకోగలిగారు. సో బీజేపీ స్టేక్ ఎంత మేర పెరిగితే ఇక్కడ ఒక కొత్త ఆల్టర్నేటివ్కి అవకాశం ఉన్నట్టుగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది, ఎమర్జ్ అయినట్టుగా. సార్, బీజేపీకి ఒక్క సీటు రాకపోయినా కూడాను 35% ఓట్లు కనుక ఈ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో బీజేపీ సాధిస్తే, ఓకే 35% ఓట్స్, 35% అండ్ అబవ్ ఓట్స్ కనుక బీజేపీ ఒక్క సీటు రాదని అనుకున్నప్పటికీ, ఇఫ్ ఇట్ గెట్స్ 35% ఓట్స్, ఐ థింక్ బీజేపీ విల్ బికమ్ ఎ వెరీ పవర్ఫుల్ ప్లేయర్. రకరకాల వర్గాల నుంచి, రకరకాల సెక్షన్స్ నుంచి వచ్చి బీజేపీలో జాయినింగ్స్ పెరుగుతాయి. బీజేపీ విల్ బికమ్ అ వెరీ పవర్ఫుల్ ఆల్టర్నేటివ్ ఫర్ 2020. ఒక్క సీటు గెలవకపోయినా ఇఫ్ యూ విన్ 35% ఓట్స్, ఎందుకంటే కేసీఆర్కి వచ్చినటువంటి ఓట్స్ ఏవైతే ఉన్నాయో 2018 ఎలక్షన్స్లో కేసీఆర్కి ఎంత పర్సంటేజ్ ఓట్లు వచ్చినాయండి? 2018 ఎలక్షన్స్లో వాళ్ళకి వచ్చినటువంటి ఓటింగ్ పర్సంటేజ్ ఏదైతుందో అది 45.9%. అంటే 45.9% ఉంది. ఆ తర్వాత 2019 ఏప్రిల్లో జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ యొక్క ఓటింగ్ శాతం 41.29 అయింది. అంటే 4% తగ్గింది. 4 పాయింట్ చిల్లర, ఓకే లెటస్ టేక్ 4 పాయింట్. ఫిబ్రవరి 2020లో ముందుకు తీసుకొచ్చి ఓటర్ల జాబితాలో గందరగోళాలు చేసి ఇవన్నీ చేసి వాళ్ళు మున్సిపల్ ఎలక్షన్స్ చేసిన వాళ్ళ ఓటింగ్ పర్సంటేజ్ ఎంతండి? 42.1%. అంటే దే రికవర్డ్ ఓన్లీ 1%. బట్ వర్ స్టిల్ 3% లెస్ దాన్ అసెంబ్లీ ఎలక్షన్స్. దీని అర్థం ఏంటంటే 23 మున్సిపల్ కార్పొరేషన్లో వాళ్ళకు మెజారిటీ రాలే. ఇది కూడా మనం గమనించాలి. 7 మున్సిపాలిటీలు వాళ్ళు వేరే పార్టీలకు వదులుకోవాల్సి వచ్చింది. అంటే 30 మున్సిపాలిటీలు ఇంత చేసినప్పటికీ కూడాను వాళ్ళు గెలవలేకపోయారు. కన్విన్సింగ్ విక్టరీ రాలేకపోయింది. అదే బీజేపీ ఓట్ పర్సెంట్ చూడండి, 2018లో 7% అండి. అసెంబ్లీలో ఒక్క సీటు రాజాసింగ్ సీటు గెలుచుకున్నారు, 7%. లోక్సభ ఎన్నికలు జరిగేటప్పటికి బీజేపీ పర్సంటేజ్ ఎంతండి? 4 లోక్సభ స్థానాలు,
19.4%. అంటే ఎంత పెరిగిందండి? 12% ఓట్లు పెరిగినాయి. అంటే విత్ ఇన్ 6 months, నాట్ 6 months, ఇంకా తక్కువే, 4 months. 4 months. యా, ఇది డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో 7% వచ్చినటువంటి వాళ్ళకి ఏప్రిల్లో అంటే 4th monthకి డిసెంబర్ 7 నుంచి ఏప్రిల్కి వచ్చేటప్పటికి దే గాట్ 14% అండ్ 12% రైజ్. మొన్న మున్సిపల్ ఎలక్షన్స్ ఏవైతే జరిగినాయో మున్సిపల్ ఎలక్షన్లో బీజేపీకి 14.4% వచ్చినాయి. అంటే 5% తగ్గినాయి. లోక్సభ ఎన్నికల కన్నా 5% తగ్గినాయి, కానీ అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే 7% పెరుగున్నాయి. వాట్ డస్ దట్ మీన్? బీజేపీ ఈజ్ రైజింగ్. దీనిలో కూడాను మీరు కనుక కొంచెం మైక్రో డివైడ్ చేసి కనుక చూసినట్లయితే మున్సిపాలిటీల్లో టీఆర్ఎస్కి 44% వచ్చింది, బీజేపీకి 12.5% వచ్చింది. కార్పొరేషన్స్లో టీఆర్ఎస్కి 36% వచ్చింది, బీజేపీకి 25% వచ్చింది. 25.5 సరే, చిల్లర డెసిమల్స్ నేను చెప్పటం లేదు. వాట్ డస్ దిస్ మీన్? ఇవన్నీ ఏంటంటే బీజేపీ పట్టణాలలో పెరుగుతుంది. 1, ముఖ్యంగా మహానగరాల్లో మరింత వేగంగా పెరుగుతోంది. ఇప్పుడు ఉన్నటువంటి ఊపు జాతీయ నాయకులు రాకపోయినా కూడాను బీజేపీ గట్టి నాయకత్వం లేకుండా కూడా 25% ఓటు సంపాదించుకోగలిగింది. టీఆర్ఎస్ ఇంత సమర్థవంతమైన లీడర్షిప్ ఉండి స్టేట్ ఆపరేటర్స్ చేతిలో ఉండి కూడా 36%కి వచ్చి ఆగింది. వాట్ డస్ దిస్ మీన్? సో బీజేపీకి ఎదిగే అవకాశాలు ఉన్నాయి. ఈసారి గట్టి ప్రచారం అది చేయటం వల్ల వీళ్ళకి ఈ అదనంగా వచ్చిన పోలింగ్ శాతం కానీ, ఒక్క సీటు గెలవకపోయినా ఇఫ్ దే విన్ 35% ఓట్స్, ఓకే, రాజకీయంగా మార్పులు వస్తాయి. సో బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయి అన్నదానికన్నా కూడా నా దృష్టిలో బీజేపీ అన్ని చోట్ల సెకండ్ పొజిషన్లో ఉంటుందా లేదా, మ్యాక్సిమం ప్లేసెస్లో సెకండ్ పొజిషన్లో ఉండి అందులో కనీసము 70% 60% సీట్లలో క్లోజ్ సెకండ్గా ఉన్నట్లయితే, ఓవరాల్ ఓటింగ్ పర్సంటేజ్ బీజేపీది 35% కన్నా ఎక్కువ ఉన్నట్లయితే, నంబర్ ఆఫ్ కార్పొరేటర్లు ఎంత అన్నదానితో సంబంధం లేకుండా బీజేపీ బలం పెరుగుతుంది. ఇది మనం అర్థం చేసుకోవాలి. రాజకీయాలు మారబోతున్నాయి. ఇఫ్ బీజేపీ గెట్స్ 35% ఓట్స్, ది పాలిటిక్స్ ఆఫ్ తెలంగాణ ఆర్ చేంజింగ్. కాబట్టి రానున్నటువంటి 2-3 సంవత్సరాల్లో పెనుమార్పులు వస్తాయి. ఇది మనం దృష్టిలో ఉంచుకోవాలి. యా, చివరిగా ఎలక్షన్స్ ఇంకా ఎట్లాగో మనం తినబోతూ రుచి ఎందుకని అంటారు కదా, సో ఫలితాలు ఎట్లాగో రాబోతున్నాయి. సో ఫలితాల కంటే ముందు ఈ ఒక పెద్ద మార్పులకు సంకేతంగా జిహెచ్ఎంసీ నిలుస్తుంది అని మనకు అనిపిస్తుంటే, సో టీఆర్ఎస్ భవితవ్యం ఏ విధంగా ఉండబోతుంది? మీరు అన్నట్టుగా డిఫెన్సివ్ మోడ్లో టీఆర్ఎస్ ఉన్నమాట వాస్తవం, అలా కనబడుతోంది. ఇంతకు ముందులాగా కేసీఆర్ ప్రసంగాల్లో మెరుపులు, ఎదుటి వాళ్ళ మీద అటాకింగ్ కంటే కూడా రిక్వెస్టివ్ ధోరణిలోనే ఆయన ప్రసంగం సాగింది. సో రిక్వెస్ట్ చేస్తున్నట్టుగానే ఉన్నారు. సో టీఆర్ఎస్ నుంచి కూడా వలసలు జరగబోతున్నాయి. ఇప్పుడు స్వామిగౌడ్ లాంటి నాయకుడు మొన్న మధ్యన రావడం, సో ఒక ఉద్యమంలో నుంచి ఉన్న వాళ్ళు కూడా ఆలోచిస్తున్న టైంలో, సో దాని గురించి ఏం చెప్తారు? ఒక లాస్ట్ కంక్లూజన్. ఖచ్చితంగా ఒకవేళ కనుక బీజేపీ పర్ఫార్మెన్స్ బాగున్నట్టయితే టీఆర్ఎస్ నుంచి పెద్ద సంఖ్యలో ఇటువైపు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. దానివల్ల బీజేపీ బలం పెరిగే అవకాశం ఉంది. స్థానికంగా బలం ఉన్నటువంటి నాయకులు వచ్చి యాడ్ అవ్వడం వల్ల ఉండేటువంటి అడ్వాంటేజెస్ బీజేపీకి వస్తాయి. కాబట్టి ఐ థింక్ అ లాట్ డిపెండ్స్ ఆన్ హౌ టీఆర్ఎస్ పర్ఫార్మ్స్ ఇన్ ది కమింగ్ 2 years. రానున్నటువంటి 2023 లోపల టీఆర్ఎస్ వాగ్దానాలను నెరవేర్చటము కేవలము మాటలు కాకుండా కొంత ఫిజికలీ ఆన్ గ్రౌండ్ వర్క్ చేయటము, లేకపోతే జాగోభాగో రాజకీయాల చాలా విచిత్రమైనటువంటి రూపము ఈసారి ఎన్నికల్లో కూడా మనం అహ్మదాబాద్ కావాలా హైదరాబాద్ కావాలా అని చూసాము. హైదరాబాద్లో కనీసము 3 డివిజన్లలో ఇంతకుముందు కేసీఆర్ టార్గెట్ విజయవాడ ఉండేది, ఇప్పుడు అహ్మదాబాద్కు షిఫ్ట్ అయినట్టుగా ఉంది. సో అహ్మదాబాద్లో ఉన్నటువంటి సివిక్ అమ్యూనిటీస్ కనీసం హైదరాబాద్లో కల్పించగలగాలి. పాలన పైన దృష్టి కేంద్రీకరించి ప్రజలలో కోవిడ్ హ్యాండ్లింగ్ విషయంలో కానీ, ఫ్లడ్స్ హ్యాండ్లింగ్ విషయంలో కానీ, ఉపాధి కల్పన విషయంలో కానీ తీవ్రమైనటువంటి అసంతృప్తి ఉంది. ఈ అసంతృప్తి మరింత ఘనీభవించకుండా చర్యలు తీసుకోవలసినటువంటి అవసరం ఉంది. చవటలు, సన్నాసులు, మొద్దులు ఈ భాష మాట్లాడి ఓట్లు సంపాదించే రోజులు పోయినాయి. కాబట్టి ప్రజలకు అనుకూలమైనటువంటి, ప్రజలకు నచ్చేటటువంటి, ప్రజలకు ఉపయోగపడేటటువంటి పనులు ప్రభుత్వాలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఒక వార్నింగ్. దుబ్బాక ఈజ్ అ వార్నింగ్. దుబ్బాక కన్నా పెద్ద వార్నింగ్ జిహెచ్ఎంసీ
అవ్వచ్చును. ఫలితాలను బట్టి మనం చూసి ఫలితాల్లో నేను సీట్ల కన్నా కూడాను నేను పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాను. సీట్లు ఎన్ని వస్తాయి అన్నది, ఎందుకంటే మేయర్ ఎలాగో బీజేపీకి వచ్చేటువంటి పరిస్థితి లేదు కాబట్టి మేయర్ రానంత వరకు జిహెచ్ఎంసీ మీద వాళ్ళకి పెద్ద కంట్రోల్ నియంత్రణ ఉండదు. ఒక్క విషయంలో కొంత పోరాటం జరగవచ్చును. నిధుల కేటాయింపు విషయంలో, మా డివిజన్లకు ఫెసిలిటీస్ కావాలన్న విషయంలో కొంత గట్టి పోరు జరగవచ్చును. ఇంతకాలం ఏంటంటే 99 వాళ్ళ చేతుల్లో ఉండడం కారణంగా మున్సిపాలిటీ దగ్గర డబ్బులు లేవు, మీరు ఏమీ అడగొద్దు అనగానే కార్పొరేటర్లు సైలెంట్ అయిపోయారు. రాబోయే రోజుల్లో అది జరగదు. ఒకవేళ కనుక బీజేపీకి సఫిషియెంట్ నెంబర్ వచ్చినట్లయితే రోడ్డు మీదకి రావడాలు, ధర్నాలు చేయటాలు, అధికారుల్ని పట్టుకోవడాలు, నిధులు ఎందుకు జారీ చేయరని అడగడము, వాళ్ళకి ఇచ్చినప్పుడు టీఆర్ఎస్ కార్పొరేటర్లకు ఎందుకు ఇవ్వకూడదన్న ప్రశ్న రావడము. కాబట్టి రానున్న రోజుల్లో దేర్ విల్ బి లాట్ ఆఫ్ పొలిటికల్ యాక్టివిటీ. ఈ పొలిటికల్ యాక్టివిటీని తట్టుకోవాలన్నట్టయితే ప్రజా ఉపయోగమైనటువంటి పనులు చేయటము, ప్రజల యొక్క మనసును చూరగొట్టడం ముఖ్యము. ఆ దిశగా టీఆర్ఎస్ కనుక ఈ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పనిచేస్తే టీఆర్ఎస్ స్టిల్ హ్యాజ్ ఎ ఛాన్స్. స్టిల్ మనం ఈరోజు టీఆర్ఎస్ అంత ఈజీగా స్ట్రైక్ ఆఫ్ చేయడానికి లేదు. టీఆర్ఎస్ మొన్నటి లోక్సభ ఎలక్షన్స్లో కూడాను 4-3-7-1-8 పోతే 9 సీట్లు టీఆర్ఎస్కి ఉన్నాయి. అంటే మోర్ దాన్ 50% సీట్స్ ఆర్ విత్ టీఆర్ఎస్. లోక్సభ ఎలక్షన్స్ విషయం చెప్తున్నాను. మోర్ దాన్ 50% ఆర్ స్టిల్ విత్ టీఆర్ఎస్. కాబట్టి టీఆర్ఎస్కి ఇప్పటికి కూడా అవకాశం ఉంది. టీఆర్ఎస్ పని చేయవలసినటువంటి అవసరం ఉంది. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ రాకేష్ ధాకర్ గారు మీ విశ్లేషణ అందించినందుకు. డెఫినెట్లీ మళ్ళీ ఆ ఎలక్షన్ రిజల్ట్స్ రోజు మళ్ళీ మనం లైవ్లో కలవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసారు కదా, అది మొత్తంగా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓట్ల శాతం మీద ఎక్కువగా అంచనాలు ఇవన్నీ జరుగుతూ ఉన్న నేపథ్యంలో రాకేష్ ధాకర్ గారు చెప్పిన లెక్క ప్రకారం సీట్ల కంటే కూడా బీజేపీ ఓటింగ్ పర్సెంట్ ఎంత మేర పెరుగుతుంది అనేది వారు చెప్తున్న మాట. దాన్ని బేస్ చేసుకుని తెలంగాణ రాజకీయ ముఖ చిత్రం పూర్తిగా మారే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. పొలిటికల్ ఈక్వేషన్స్ చాలా వరకు మారుతాయి. యాక్టివిటీ చాలా తీవ్రంగానే పెరుగుతుంది. 2023కి ముందు ఈ 2 సంవత్సరాల్లో ఒక పొలిటికల్ అరీనాలో కొత్త మార్పులు చోటు చేసుకోబోతున్నాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. దానికి బల్దియా ఎన్నికల్లో వచ్చే ఫలితాలే నిదర్శనంగా ఉంటాయి. ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతాయనేది రాకా గారి విశ్లేషణ. చూస్తూనే ఉండండి నేషనలిస్ట్ హబ్. మనసా వాచా కర్మణ, దేశహితం కోసం.